తెలుగు తెరపై మెగాస్టార్ చిరుది ప్రత్యేక స్థానం. ఎవరి అండా లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి అదే ఇండస్ట్రీకి సుప్రీమయ్యాడు. తన నటనతోనే కాకుండా డాన్స్లు, ఫైట్లతో ఒక కొత్త స్టైల్ క్రియేట్ చేసి అభిమానుల నీరాజనాలందుకున్నాడు చిరు. అలా దశాబ్ద కాలం క్రితం వరకు వెండితెరపై వెలిగిపోయిన మెగాస్టార్ దశాబ్ద కాలం పాటు రాజకీయాలపై దృష్టి సాధించటంతో అభిమానులు నిరుత్సాహపడ్డారు. అయితే చిరు రీఎంట్రీతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ చిత్రం ఖైదీ నెంబర్ 150 ఇండస్ట్రీ రికార్డులన్నీ బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. నాన్ బాహుబలి రికార్డులన్నీ బ్రేక్ చేసి టాలీవుడ్ టాప్ 2 చిత్రంగా నిలిచింది. ఇక దాదాపు 9 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ ఇప్పటికీ టాలీవుడ్ నెంబర్ 1 అని అనిపించుకున్నాడు. మెగా ఖైదీ 100 కోట్ల గ్రాస్ ని సునాయాసంగా రాబట్టింది. అయితే రిలీజ్ కి ముందు నిడివి దృష్ట్యా కొన్ని సీన్స్ ని డిలీట్ చేయటం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. దాదాపు 25 నిమిషాల సీన్స్ కటింగ్లో పోయాయి. ఇప్పుడా సీన్స్ ని ఒక్కొక్కటిగా వదులుతోంది చిత్రబృందం. తాజాగా చిరంజీవి, కాజల్ మధ్య వచ్చే ఓ సన్నివేశాన్ని రిలీజ్ చేశారు. ఈ సీన్లో వృద్ధాశ్రమంలో కాజల్ తన తాతయ్యకు ఫుడ్ అందిస్తూ ఇన్హేలర్ ఇస్తూ ఉంటే పక్కనుండి ఓ పిల్లర్ వారగా నుంచొని చిరు సైట్ కొడుతూ సాగే సీన్ అది. ఈ సీన్లో చిరు సిగ్గుపట్టం భలే బాగుంది. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ నెంబర్ 150లో చిరు సరసన కాజల్ జతకట్టింది. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రామ్ చరణ్ నిర్మాత. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.